వెల్కమ్ టు న్యూస్ ఎటా. హై బీపీ ఉందా? ఈ ఆహారాలను తినాలి. ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న అతిపెద్ద అనారోగ్య సమస్యల్లో రక్తపోటు కూడా ఒకటి. అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందని చెప్పవచ్చు. ఇది ఒక సైలెంట్ కిల్లర్ గా శరీరం మొత్తం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఉప్పును అధికంగా తీసుకోవడం, ఒత్తిడి, ధూమపానం, మద్యపానం, నిల్వ ఉంచిన ఆహారాలను తీసుకోవడం వంటి వాటిని రక్తపోటుకు కారణాలుగా చెప్పవచ్చు. ఒక్కసారి ఈ సమస్య బారిన పడితే జీవితాంతం మందులు వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక మనం రక్తపోటు బారిన పడకుండా చూసుకోవడమే ఉత్తమమైన పని. రక్తపోటుతో బాధపడే వారు సహజ సిద్ధమైన ఆహారాలను తీసుకోవడం ద్వారా కూడా రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. అధిక రక్తపోటుతో బాధపడేవారు అరటి పండును తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అరటి పండులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. అరటి పండును నేరుగా తీసుకోవడంతో పాటు స్మూతీ, మిల్క్ షేక్ వంటి వాటిని తయారు చేసి కూడా తీసుకోవచ్చు. పాలకూరను తీసుకోవడం వల్ల కూడా రక్తపోటు అదుపులో ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గడంతో పాటు ఎముకలు దృఢంగా ఉంటాయి. రక్తపోటును అదుపులో ఉంచడంలో ఓట్ మీల్ కూడా మనకు ఉపయోగపడుతుంది. ఆహారంలో భాగంగా ఓట్ మీల్ ను తీసుకోవడం వల్ల సిస్టోలిక్, డయాస్టోలిక్ ఒత్తిడి రెండూ కూడా అదుపులో ఉంటాయి. అవకాడోలలో ఓలిక్ ఆమ్లం ఉంటుంది. వీటితో పాటు ఫోలేట్, పొటాషియం, విటమిన్ ఏ, కే, ఈ, ఫైబర్ వంటి పోషకాలు కూడా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. పుచ్చకాయని తీసుకోవడం వల్ల కూడా అధిక రక్తపోటు తగ్గుతుంది. రోజు ఒక గ్లాస్ బీట్రూట్ రసాన్ని తీసుకోవడం వల్ల కూడా రక్తపోటు అదుపులో ఉంటుంది. పొద్దుతిరుగుడు విత్తనాలలో విటమిన్ ఈ, ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్, ఫైబర్ వంటివి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. అలాగే రోజు ఒక గ్లాస్ నారింజ పండు రసాన్ని తీసుకోవడం వల్ల కూడా రక్తపోటును తగ్గించుకోవచ్చు.